హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనకి ప్రీవియస్ క్లాస్ లో పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్ కంప్లీట్ అయిపోయిందండి. పార్ట్నర్షిప్ ఫామ్ లో అడ్మిషన్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ డెత్ కూడా అయిపోయింది. తర్వాత జాయింట్ లైఫ్ పాలసీ గురించి ఒక ప్రాబ్లం ఇచ్చారండి. నేను వీటన్ని మొత్తం పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిన తర్వాత జాయింట్ లైఫ్ జేఎల్పి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క ప్రాబ్లమ్ 21st ప్రాబ్లమ్ గా ఇచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే మన కంటిన్యూషన్ గా డెత్ అయిపోయిన తర్వాత మనకి పార్ట్నర్షిప్ ఫామ్ డిజల్యూషన్. డిజల్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే సంస్థ రద్దు. ఇంకా సంస్థని కొనసాగించకుండా వాళ్ళు రద్దు చేసేయడం అన్నమాట పార్ట్నర్స్. ఓకే, ఈ రద్దు చేసినప్పుడు ఏం చేస్తాము, మనం బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లోజ్ చేసేయాలి. సో ఒక రియలైజేషన్ అకౌంట్ అనే దాన్ని ఓపెన్ చేసుకుని ఆ రియలైజేషన్ అకౌంట్స్ లోకి ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ లో ఎక్సెప్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్ కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ వాటిని మినహాయించి మొత్తాన్ని కూడా మనం ఈ రియలైజేషన్ అకౌంట్ లోకి తీసుకొచ్చి, ఓకే, వాటిని మొత్తం అంటే ఏంటి, వాటిని రైట్ ఆఫ్ చేస్తూ రాసుకుని ఈ అసెట్స్ ఏవైతే ఉంటే వాటిని బయట మనం అమ్మేయడము, అమ్మేసి అమౌంట్ రియలైజ్ అవుతుంది కదండి, అమౌంట్ తీసుకోవడము. లేదు ఏదైనా అసెట్ అమ్మలేదు అనుకోండి, అసెట్ అమ్మకపోతే కనుక పార్ట్నర్ ఎవరైనా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. మనకి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఉంటాయి కదండి, మనకి బ్యాలెన్స్ షీట్ లో పార్ట్నర్స్ తీసుకెళ్తారు. ఓకేనా, ఇంత అమౌంట్ సర్టెన్ అమౌంట్ అనేసి వాల్యూ చేసేసి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటది. ఓకే, అలాగే లయబిలిటీస్ కూడా అంతే. మనం పే చేయ సంస్థ పే చేస్తుంది, లేదంటే కనుక ఎవరో ఒక పార్ట్నర్ ఆ వాటిని ఆ దాని రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాడు అనమాట. ఇలా ఉంటుంది. అయితే రియలైజేషన్ అకౌంట్ లో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, రియలైజేషన్ అకౌంట్ ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ ని సేమ్ మనం ఈ ముగ్గురికి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి వాటికి అడ్జస్ట్ చేస్తాం. అంటే ఏంటి, ఫస్ట్ రియలైజేషన్ అకౌంట్ అంటే ఏంటి, లయబిలిటీస్ అండ్ అసెట్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తాము. వాటి సంగతి అయిపోయిన తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి వచ్చేసి ఆ బ్యాలెన్సెస్ ని మనం ఆ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అడ్జస్ట్ చేసేస్తామండి క్యాపిటల్ అకౌంట్స్ కి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేటప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ వేస్తామండి. ఇక బ్యాలెన్స్ షీట్ అనేది ఉండదు. ఇప్పుడు నీకు అడ్మిషన్ లో కానీ, రిటైర్మెంట్ లో కానీ, రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ లో కానీ, నెక్స్ట్ డెత్ లో కానీ అన్నిట్లో కూడా మనం ఏంటి అంటే న్యూ బ్యాలెన్స్ షీట్ వేస్తా ఉంటాం అనమాట. అంటే కొత్త పార్ట్నర్ వచ్చినప్పుడు లేదంటే వెళ్ళిపోయినప్పుడు కానివ్వండి, మనం ఏం చేస్తాము అంటే ఇంకో బ్యాలెన్స్ షీట్ అనేది వేస్తాం. ఇక్కడ మనకు బ్యాలెన్స్ షీట్ అనేది ఉండదు. ఎందుకంటే సంస్థ అనేది లేనప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటది, ఉన్నదాన్నే మనం క్లోజ్ చేసేస్తాం అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని కూడా. అయితే మనం లాస్ట్ కి ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ మనం వేస్తాం, బ్యాంక్ అకౌంట్ టాలీ అయిపోతుంది. ఇదండి ఇక్కడ ప్రాసెస్. ఓకే, చూద్దాం. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక రఫ్ లెక్క తీసుకుంటాను, ఒక రఫ్ ప్రాబ్లం అంటే ఒక ఓన్ గా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని దాన్ని రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ మనం ప్రాబ్లం లోకి వెళ్దామండి. ఓకే, చాలా సింపుల్ గా ఉంటదండి ఇది. కాకపోతే ఏంటంటే మీకు ఇప్పటివరకు అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ ఇవన్నీ వినుంటారు కాబట్టి కొంచెం కొత్తగా ఉండొచ్చు. షేర్ చేస్తున్నా చూడండి స్క్రీను. ఓకే, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఇంక్లూడింగ్ పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. ఓకే, కొంతవరకు చూద్దామండి థీరీ, మనకు అవసరమైనంత వరకే చూద్దాం. చూడండి, whenever a reconstruction takes place within a partnership in the form of admission, retirement, or death of a partner, the existing partnership is dissolved. The partnership firm may, however, continue if the remaining partners decide so. Okay. ఈ ఏ కండిషన్లో అయినా కానీ రిమైనింగ్ పార్ట్నర్స్ ఓకే అయితే కనుక కొనసాగుతుంది అని చెప్తున్నారు. బట్ ఇఫ్ ద పార్ట్నర్షిప్ ఫార్మ్ ఈస్ డిస్కంటిన్యూడ్ ఫర్ ఎనీ రీజన్, ఏ కారణం వల్ల అయినా సరే దానిని డిస్కంటిన్యూ అంటే ఏంటి, ఆపేద్దాము అనుకుంటే, దట్ ఈస్ కాల్డ్ డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్. ఓకే, కంటిన్యూ చేయకుండా దాన్ని ఆపేద్దాము సంస్థ వ్యాపారాన్ని అనుకుంటే దాన్ని డిజల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అంటారు. డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్, when does it take place? In accordance with the Indian Partnership Act 1932. చూడండి ఒకసారి. బై మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్, అంటే అందరు పార్ట్నర్స్ అంగీకారముతో, లేదా ఇన్ అకార్డెన్స్ విత్ ఏ కాంట్రాక్ట్ మేడ్ బై దెమ్, వాళ్ళు కనుక ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుని క్లోజ్ చేసేద్దాం అనుకుంటే. నెక్స్ట్, బై నోటీస్ ఇవ్వడం ద్వారా, అంటే గివెన్ ఇన్ రైటింగ్ బై ఎనీ పార్ట్నర్ టు ఆల్ అదర్ పార్ట్నర్స్ ఇఫ్ ద పార్ట్నర్షిప్ ఈజ్ ఎట్ విల్, అంటే అసలు వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్య ఒప్పందం లేదండి, అది ఎప్పుడు క్లోజ్ చేద్దామా అనేది కూడా ఒకటి అనుకోలేదు, ఒప్పందం అనేదే లేనప్పుడు నోటీస్ ఇవ్వడం ద్వారా క్లోజ్ చేసుకోవచ్చు. ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్,
ఈ కింద జరిగినటువంటి ఏ ఈవెంట్స్ వల్ల అయినా సరే క్లోజ్ చేసేయచ్చు. చూడండి, ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్ అయిపోయిందండి. ఇంతకాలమే మనం చేద్దాము అనుకున్నారు వాళ్ళు, టర్మ్ అయిపోయినప్పుడు. వేర్ ద పార్ట్నర్షిప్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ఏ ఫిక్స్డ్ టర్మ్. ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకున్నారు, ఒక 5 years అనో 10 years అనో. ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఇది డిజల్యూషన్ అవ్వడం అనమాట. రద్దు చేసేయడం, సంస్థను క్లోజ్ చేసేయడం. కంప్లీషన్ ఆఫ్ ది అడ్వెంచర్ ఫర్ విచ్ ద ఫార్మ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్. తర్వాత డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్. తర్వాత ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ యాజ్ ఇన్సాల్వెంట్, అంటే పార్ట్నర్ దివాలా తీసినప్పుడు. ఒక పార్ట్నర్ లేదా ఒకళ్ళకన్నా మించి దివాళా తీసినప్పుడు. ఓకే, దివాళా తెలిసినంత కదండి, అతని లయబిలిటీస్ ఎక్కువగా ఉండడం అసెట్స్ కన్నా కూడా. తర్వాత కంపల్సరీ డిజల్యూషన్ అంట. ఓకే, ఇక్కడ ఏంటి కంపల్సరీ డిజల్యూషన్? ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజాల్వ్ చేయమని చెప్పేస్తుందండి, అసలు కోర్టే చెప్పేస్తుంది అది. వేర్ ఆల్ పార్ట్నర్స్ ఆర్ ఆల్ బట్ వన్ ఆర్ ఎడ్జ్డ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అన్నమాట, అంటే దివాలా తీయడం ఇక్కడ. ఓకే, దివాలా తీసినప్పుడు ఆటోమేటిక్ గా అతని అప్పులు అసెట్స్ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి చూడండి, వేర్ ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ ఆల్ బట్ వన్ ఆర్ ఇన్సాల్వెంట్. అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇక ఇన్సాల్వెంట్ అయిపోయినప్పుడు కోర్టే చెప్తుంది మూసేయండి అయ్యా మీ సంస్థని అని. తర్వాత ఇఫ్ ఎనీ ఈవెంట్ అక్కర్స్ మేకింగ్ ఇట్ అన్లాఫుల్. ఓకే, చట్ట వ్యతిరేకంగా గనక చేస్తా ఉంటే, అన్లాఫుల్ బిజినెస్ ఏదైతే ఉంటే అప్పుడైనా కానీ క్లోజ్ చేసేయండి అయ్యా ఇక అని చెప్తారు అనమాట. అందుకని కంపల్సరీ డిజల్యూషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ డిజల్యూషన్ బై కోర్ట్. అకార్డింగ్ టు సెక్షన్ 44 ఆఫ్ ది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, ద కోర్ట్ ఎట్ ద suit of a partner may dissolve a firm on any one of the grounds namely. ఓకే, ఇదంతా కూడా థియరీ పార్టేనండి, జస్ట్ చదువుకుంటే వెళ్ళిపోండి మీరు. ఓకే, అయితే ఇక్కడ మనకి ప్రాసెస్ చెప్తున్నారండి ఎలా చేస్తారు అనేసి. అసెట్స్ గురించి, లయబిలిటీస్ గురించి ఎలా ట్రీట్ చేస్తారు అనే దాని గురించి చెప్తున్నారు. ఓకే, నేను ఇదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ ఇక్కడ చేయకుండా నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ లో చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, జర్నల్ ఎంట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక సమ్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, మీకు చిన్నది ఒకటి తీసుకుందాం. బ్యాలెన్స్ షీట్ ఇస్తారండి మనకి, ఇదిగోండి. ఓకే, రైట్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏపి, అంతే, నేను ఏబినే తీసుకుంటున్నాను. యాజ్ ఆన్ 31/3/2024 అన్నాం. 2024, రైట్. తెలిసిందేగా, లయబిలిటీస్ అసెట్స్ రాసుకున్నాము. ఇక్కడ రాద్దాం చూడండి. క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఎట్ బ్యాంక్ 50,000 రూపీస్. నెక్స్ట్ స్టాక్ 80,000. నెక్స్ట్ ఫర్నిచర్ 20,000. నెక్స్ట్ మెషినరీ 50,000. ఓకే, నెక్స్ట్ డెటార్స్ 22,000 లెస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ 2,000, 20,000 రూపీస్ లెస్ చేస్తే, రైట్. చూడండి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయిందో. మనకు సింపుల్ గా ఉండేటట్టు ఒక లెక్క ఫామ్ చేస్తున్నా నేను. 1,00,000, 2,00,000, 2,20,000 రూపీస్, రైట్. ఆపేద్దాం ఇక్కడికి. 2,20,000 రూపీస్ ఇక్కడ కూడా రాద్దామండి. క్రెడిటార్స్ 20,000. బ్యాంక్ లోన్ ఒక 40,000. బిల్స్ పేయబుల్ 40,000. క్యాపిటల్ అకౌంట్స్
ఓకే, క్యాపిటల్ అకౌంట్స్ ఏ, అలాగే బి. రైట్. ఓకే, 70,000, 50,000. చూడండి సరిపోయిందని, 2,20,000. రైట్. ఇలా ఉంది వాళ్ళ బ్యాలెన్స్ షీట్. రైట్. వాళ్ళు ఏమనుకున్నారంటే దే డిసైడెడ్ టు డిజాల్వ్ ద పార్ట్నర్షిప్ బిజినెస్. రైట్. లేదా సంస్థని రద్దు చేసేయాలనుకున్నారు, క్లోజ్ చేసేయాలనుకున్నారు ఒక రకంగా. పార్ట్ డిజాల్వ్ ద పార్ట్నర్షిప్ ఫామ్. రైట్. ఇంతవరకు అయిపోయింది. ఈ ఏబీలు ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంటే, ఏబీల రేషియో వచ్చేటప్పటికి ఈక్వల్లీ, ఏదైనా కానీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. రైట్. ఇప్పుడు క్యాష్ ఒక్కటి తప్ప అన్నిటినీ కూడా మనము రద్దు చేసేయాలి, క్లోజ్ చేసేయాలి. అప్పుడు ఏం చేశారు అనేది మనం చేద్దాం ఒక్కొక్కటి. మనకి ఏమేమి ఉన్నాయండి అసెట్స్? స్టాకు, ఫర్నిచరు, మెషినరీ, డెటార్స్ కదండి. సో ఏమైందంటే మనం ఇప్పుడు ఈ అమౌంట్ డెటార్స్, ఓకే, తర్వాత ఈ ఫర్నిచర్, ఈ రెండింటిని కూడా అమ్మేశారు బయట. ఫర్నిచరు, డెటార్స్. అంటే డెటార్స్ అమ్మేయడం అంటే ఏంటంటే, డెటార్స్ 22,000 ఏదైతే ఉన్నాయో మనకి ఏంటంటే ఈ అమౌంట్ వసూలైనాయి ఫర్నిచర్ నుంచి, డెటార్స్ నుంచి. రాద్దాం. అమౌంట్ కలెక్టెడ్ ఫర్ ఫర్నిచర్ అండ్ డెటార్స్. ఓకేనా? 30,000 రాద్దామండి. నెక్స్ట్ ఇంకేవేవి అయిపోయినాయి మనకి? ఇప్పుడు ఫర్నిచర్ అయిపోయింది, డెటార్స్ గురించి అయిపోయింది. మనకి ఇంకేం మిగిలింది అంటే స్టాక్ ఒకటి, ఇక్కడ మెషినరీ ఒకటి మిగిలింది. రైట్. మరి అదేమైంది? స్టాక్ ఈజ్ టేకెన్ ఓవర్ బై ఏ. స్టాక్ ఏ తీసేసుకున్నాడు. రైట్. ఇంకొకటి ఏముందండి? మెషినరీ ఈజ్ టేకెన్ ఓవర్ బై బి ఫర్ అమౌంట్ చెప్తున్నా నేను. మెషినరీ ఎంత ఉందండి? 50,000 కదా. 40,000 కి తీసుకున్నాడు. మీరు అనొచ్చు, మేడం స్టాక్ గురించి రాయలేదు కదా ఎంతకు తీసుకున్నాడు అనేసి. అమౌంట్ ఏమి రాయనప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే, ఉన్న వాల్యూకే తీసుకున్నాడు అని అనుకోవాలి. అలాగే ఏదైనా ఒక అసెట్ గురించి పార్ట్నర్ తీసుకున్నాడని కానీ, లేదా ఇంత అమౌంట్ రియలైజ్ అయిందని కానీ ఇవ్వకపోతే గనక మనం ఏమనుకోవాలంటే, ఆ మొత్తం టోటల్ అమౌంట్ రియలైజ్ అయిందని అనుకోవాలి, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు లయబిలిటీ సైడ్కి రండి. చూడండి, క్రెడిటార్స్ కి సంబంధించి చెప్తాను. క్రెడిటార్స్, నెక్స్ట్ బిల్స్ పేయబుల్, ఈ రెండు అమౌంట్స్ కూడా పే చేసేసినట్టు రాద్దాం మనం. ఓకే. అమౌంట్ పెయిడ్ ఫర్ క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్ 20,000, 40,000 కి 50,000 రూపీస్ పే చేసినట్టు రాసాం. క్లియరా? నెక్స్ట్ బ్యాంక్ లోన్ గురించి, ఇది ఒకటి మిగిలిపోయింది కదండి. ఏ ఏ ఏ అనుకో అగ్రి చేశాడు అనమాట. అగ్రి ఫర్, లేదా ఏ అగ్రి
ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ కి బ్యాంక్ లోన్ రెస్పాన్సిబిలిటీని ఏ తీసుకున్నాడు. ఏ అగ్రీ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్యాంక్ లోన్. ఓకేనా, క్లియర్. ఇంకా అయిపోయిందండి, మొత్తం ఇలా ఇచ్చాం సమ్ము. ఇప్పుడు మనం సమ్ మొదలు పెట్టబోతున్నాము. ఇక్కడ ఏం అడిగారు అంటే యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రియలైజేషన్ అకౌంట్. రెండోది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. థర్డ్ వన్ బ్యాంక్ అకౌంట్. ఇది టాలీ అయిపోతుంది ఇవి, రైట్. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి. ఫస్ట్ రియలైజేషన్ అకౌంట్ వస్తే ఎంట్రీస్ వచ్చేస్తాయి. ఫస్ట్ రియలైజేషన్ అకౌంట్ వేద్దాం. నెక్స్ట్ రియలైజేషన్ అకౌంట్ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఇద్దరు పార్ట్నర్స్. ఏబి. ఓకే. క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఏబి. రైట్. రాసేద్దామండి. ఫస్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 70,000 రూపీస్ ఏ, బికి 50,000 రూపీస్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా రాద్దాము. బ్యాంక్ అకౌంట్ ఇది. ఫస్ట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బ్యాలెన్స్ షీట్ లో మనకి 50,000 రూపీస్ క్యాష్ ఇచ్చారండి. క్యాష్ ఎట్ బ్యాంక్, రైట్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ అకౌంట్ పేరు ఏంటి అంటే రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్, రైట్. అమౌంట్ రూపీస్. ఫస్ట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్ ని మనం రద్దు చేసేస్తున్నాం. బ్యాలెన్స్ షీట్ నుంచి రియలైజేషన్ అకౌంట్ కు తీసుకొస్తున్నామండి. మనకి ఎప్పుడు కూడా అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి కదా. ఇప్పుడు మనం ఎలా రాసుకోవాలి అంటే అసెట్స్ ని ఇదండి ఎంట్రీ. రియలైజేషన్ అకౌంట్ కి మనం రైట్ ఆఫ్ చేస్తున్నాం. అకౌంట్ డెటార్ టు ఎక్సెప్ట్ క్యాష్. ఇక అన్నిటినీ కూడా స్టాక్ అకౌంట్, వాటి బుక్ వాల్యూస్ ఎంత ఇస్తే అంతండి. ఫర్నిచర్ అకౌంట్, ఓకే. తర్వాత మెషినరీ అకౌంట్, తర్వాత టు డెటార్స్ అకౌంట్, ఇంతవరకు. ఓకే, ఇదేంటి ప్రొవిజన్ కి రాయకూడదు ఎంట్రీ అంటే ఇక్కడ రాయకూడదు. ప్రొవిజన్ ఏం చేస్తారు అంటే ఇదిగోండి, ప్రొవిజన్ అకౌంట్ డెటార్. అలాగే లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో క్రెడిటార్స్, బ్యాంక్ లోన్, బిల్స్ పేయబుల్, ఇవి కూడా కలిపి బ్యాంక్ లోన్ అకౌంట్ డెటార్, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్, నెక్స్ట్ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ అకౌంట్ ఇలా రాసుకుంటాం అనమాట. ఇప్పుడు బుక్ వాల్యూస్ స్టాక్ 80,000, నెక్స్ట్ ఫర్నిచర్ 20,000, నెక్స్ట్ మెషినరీ 50,000. తర్వాత ఇక్కడ ఒకటి గమనించండి, డెటార్స్ మొత్తం గ్రాస్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ మొత్తంతో మనం రాసుకోవాలి. ఆ ప్రొవిజన్ 2,000 ఏదైతే ఉందో 2,000 రూపీస్ ఇక్కడ రాసుకుంటామండి. నెక్స్ట్ ఎంట్రీకి వచ్చేస్తుంది. ఓకేనా. ఈ టోటల్ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో రియలైజేషన్ అకౌంట్ కి మనం డెబిట్ చేసుకోండి. 1 lakh, తర్వాత మొత్తం ఏంటండి 1,72,000 రూపీస్. 1,72,000 రూపీస్ ఇలా అండి.
అంటే అసెట్స్ ఏవైతే మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయో రాసుకుంటామో దాన్ని మనం రియలైజేషన్ అకౌంట్ ద్వారా దాన్ని మనం రైట్ ఆఫ్ చేయాలి కాబట్టి ముందు ఇలా రియలైజేషన్ అకౌంట్కి ఎంట్రీ రాసుకుంటారనమాట. ఓకే, ఇలా ఉంటుంది ప్రాసెస్. ఓకే, మీకు అర్థం కావడానికి నేను ఎంట్రీ రాశాను. సో రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు ఏమిటండి, ఫస్ట్ స్టాక్, ఫర్నిచర్, మెషినరీ డెటార్స్ రాద్దాం. టు స్టాక్ అకౌంట్, టు మెషినరీ అకౌంట్. నెక్స్ట్ ఏమిటండి, స్టాకు, మెషినరీ, ఫర్నిచరు, డెటార్స్. టు ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, టు డెటార్స్ అకౌంట్. ఓకే, అలాగే క్రెడిట్ సైడ్ మనం ప్రొవిజన్ ఉంది కదండి, బై ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2000 రూపీస్. తర్వాత బై క్రెడిటార్స్ బై బ్యాంక్ లోన్. ఇది అర్థమైపోతే మీకు నెక్స్ట్ మనకు సమ్లోకి వెళ్ళిపోదాం. బిల్స్ పేయబుల్, అంతే. అమౌంట్స్ రాసేద్దాం. స్టాక్ 80,000, ఇదిగోండి ఉన్న వాల్యూస్ ఉన్నట్టే 80, 50. ఫర్నిచర్ వచ్చి 20, డెటాస్ 22. ఓకే, నెక్స్ట్ క్రెడిటార్స్ 40,000. ఇదిగోండి బిల్స్ పేయబుల్ 40,000. మొత్తం అన్ని రాసేసామో లేదో చూడండి ఒకసారి, ఎక్సెప్ట్ బ్యాంక్. ఓకే, అన్ని రాసేసాం మనం. మొత్తం ప్రొవిజన్ ఏంటి, ఈ క్యాపిటల్ అకౌంట్స్ రాయకూడదు, ఆల్రెడీ తీసుకెళ్ళిపోయామండి. 70,000, 50,000 ని క్యాష్ ఎట్ బ్యాంక్ ని బ్యాంక్ అకౌంట్ లో రాసాము. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా మీకు. ఉన్నాయి ఉన్నట్టు బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అన్ని ఇలా రాసుకోవాలి ఫస్ట్. రాసుకున్న తర్వాత వీటిని ఎట్లా చేశారు, ఎలా రియలైజ్ అయిందో చూద్దాం. ద అమౌంట్ కలెక్టెడ్ ఫర్ ఫర్నిచర్ అండ్ డెటార్స్ అండ్ ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో వాటిని బయట వాళ్ళకి అమ్మేశారండి. వాటి మీద అంటే ఫర్నిచర్ అండ్ డెటార్స్, ఇదిగోండి ఫర్నిచరు, డెటార్స్ క్లోజ్ చేసేసారు అనమాట. ఈ రెండింటిని మొత్తం ఎంత అమౌంట్ వసూలైంది, 30,000 రూపీస్ కలెక్ట్ అయింది. సో ఇదిగోండి ఈ రెండింటి గురించి, ఈ రెండు అమౌంట్స్ గురించి మనం ఇదిగోండి ఇక్కడ రాసుకోవాలి. బై బ్యాంక్ అకౌంట్ 30,000 రూపీస్. క్లియరా? మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వెంటనే బ్యాంక్ అకౌంట్ వెళ్ళిపోయి టు రియలైజేషన్ అకౌంట్ 30,000 రూపీస్. క్లియరా? నెక్స్ట్ రెండు అసెట్స్ గురించి అయిపోయింది. ఇంకా మిగిలిన వాటి గురించి ఏం చెప్పారండి అసెట్స్? ఇంకా ఏమున్నాయి మనకి, మెషినరీ ఉంది, తర్వాత స్టాక్ ఉంది. చూద్దాం. స్టాక్ ఈజ్ టేకెన్ ఓవర్ బై ఏ. ఎంత అమౌంట్ చెప్పలేదు, చెప్పనప్పుడు ఏంటి, ఉన్న అమౌంట్ ఉన్నదెంతో అంతకే తీసుకున్నాడు అనేసి. ఎవరండి ఆయన తీసుకున్న ఆయన? బై ఏ క్యాపిటల్ అకౌంట్. ఏ క్యాపిటల్ అకౌంట్ ఎంత అండి, స్టాక్ ఉన్నది ఉన్నట్టే, ఏమి చెప్పలేదు కాబట్టి 80,000 రూపీస్. రైట్, ఇటు సైడ్కి వచ్చేసేయండి. టు రియలైజేషన్ అకౌంట్ రాయండి. టు రియలైజేషన్ అకౌంట్. ఓకే, ఎంతండి, 80,000 రూపీస్. నెక్స్ట్ బి సంగతి చూద్దాం. బి ఏమన్నా చూసాడా? మెషినరీస్ టేకెన్ ఓవర్ బై బి 40,000 రూపీస్ అమౌంట్ ఇచ్చారండి. సో బై బి క్యాపిటల్ అకౌంట్ ఎంతకు తీసుకున్నాడండి, 40,000 కి. క్లియరా? మొత్తం అన్నిటి గురించి కూడా చెప్పేశాం కదండి. స్టాక్ అయిపోయింది, మెషినరీ, ఫర్నిచర్, డెటార్స్. ఇదిగోండి దీంట్లోనేమో డెటార్స్ అండ్ స్టాక్ ఉంది, సారీ డెటార్స్ అండ్ ఫర్నిచర్ ఉంటే ఈ మెషినరీ కానివ్వండి, తర్వాత స్టాక్ మెషినరీ ఇది తీసేస్తున్నారు. టోటల్ గా మొత్తం 4 ఐటమ్స్ గురించి అయిపోయినాయి. మరి వీటి గురించి ఏం చేశారు చూద్దాం. మనకు ప్రొవిజన్ గురించి ఏం చెప్పారండి స్పెషల్ గా? ఈ 3 అమౌంట్స్ గురించి చూద్దాం. ఏమైంది, క్రెడిటార్స్, ఇదిగోండి క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్ పే చేసేసింది సంస్థ, అంటే 50,000 రూపీస్. రివర్స్ లోకి వచ్చేసేయండి. టు బ్యాంక్ అకౌంట్ 50,000 రూపీస్. వేటి గురించి, క్రెడిటార్స్ అండ్ బ్యాంక్ లోన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ ఏమైందో చూద్దాం.
బిల్స్ పేయబుల్ ఏదైతే ఉందో దాని రెస్పాన్సిబిలిటీని కాదండి, బిల్స్ పేయబుల్ క్రెడిటార్స్ అయిపోయింది. బిల్స్ బ్యాంక్ లోన్ రెస్పాన్సిబిలిటీ ఏ తీసుకున్నాడు. ఓకే, బ్యాంక్ లోన్ గురించి ఏ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏ క్యాపిటల్ అకౌంట్ ఎంత అమౌంట్ చెప్పలేదు కాబట్టి టోటల్ 40,000 రూపీస్ రాసేసుకుంటున్నాం. రైట్, అయిపోయిందండి. టోటల్ గా మనం ఏవైతే మనం రియలైజేషన్ అకౌంట్ కి రాసుకున్నామో వాటన్నిటిని కూడా క్లియర్ గా రాసేసాం. అయిపోయింది. ఇప్పుడు సరే, ఇంకొకటి ఒక పాయింట్ అండి, ఇక్కడ మన సమ్లో ఇంకొక పాయింట్ కూడా చేర్చాలి. ఏంటంటే రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే వాల్యూ చేయడానికి కానివ్వండి, లేదంటే అసెట్స్ అమ్మడానికి ఎవరికైనా కమిషన్ ఇవ్వడానికి కానివ్వండి, ఇదంతా కూడా ఏదైనా కానీ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అవుతా ఉంటాయి. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అవి ఒక 100 రూపీస్ అయినాయండి. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ని మనం రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనమాట. సో బ్యాంక్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కి బ్యాంక్ అకౌంట్ రాస్తాం. ఏంటి అంటే ఇవి ఎక్స్పెన్సెస్ 100 రూపీస్ అండి. రైట్, వెంటనే బ్యాంక్ వెళ్ళిపోండి. ఇదిగోండి, బ్యాంక్కి వెళ్ళిపోయి బై బ్యాంక్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ 100 రూపీస్. అలాగే అమౌంట్ పే చేశారు కదండి, రాయలేదు కదా మనం. అమౌంట్ పే చేస్తే ఎంత అమౌంట్ పే చేసింది మనం, ఇదిగోండి బిల్స్ పేయబుల్ కి గాను తర్వాత క్రెడిటార్స్ కి 50,000 పే చేసాము అమౌంట్. బై బ్యాంక్ అని రాస్తున్నాం ఏంటి మనం ఇక్కడ, రియలైజేషన్ అకౌంట్ ఏంటి అంటే ఇది ఎక్స్పెన్స్ 100. అలాగే ఇక్కడ ఇంకోటి రియలైజేషన్ అకౌంట్ దేని గురించి అంటే మనం అమౌంట్ మనకి 40,000 ఎంతండి కలెక్ట్ చేసుకున్నాం మనం, 50,000 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం. 50,000 రూపీస్. రైట్, ఓకే, సారీ కలెక్ట్ చేసుకోవాలా, పే చేసాం. వేటికి అంటే రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడానికి రాస్తున్నా. క్రెడిటార్స్ కోసం నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బిల్స్ పేయబుల్ సంబంధించి. క్లియర్, అయిపోయిందండి ఇంతవరకు. ఇక మనకి అయిపోయింది సమ్, మొత్తం క్లోజ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. రియలైజేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో దేన్నైనా సరే మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసి వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి తీసుకెళ్ళిపోదాం. మొత్తం చూద్దామండి మనకి ఎటు సైడ్ ఎక్కువ ఉందో. జస్ట్ అంచనా వేద్దామా. డెబిట్ సైడ్ 80,000 ప్లస్ 50,000 ప్లస్ 20,000 ప్లస్ 22,000 ప్లస్ 50,000 ప్లస్ 40,000 ప్లస్ 100 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,62,010 వచ్చింది డెబిట్ సైడ్. క్రెడిట్ చూద్దాం. 2,000 రూపీస్ ప్లస్ 20,000 ప్లస్ 40,000 ప్లస్ 40,000 ప్లస్ 30,000 ప్లస్ 80,000 ప్లస్ 40,000 ఇది ఈక్వల్ టు 2,52,000 రూపీస్ వచ్చిందండి. ఓకే, మనకి డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది, 2,62,010 రూపీస్. 2,62,000 ఏంటండి 10 రూపీస్ రావడం ఏంటి, నాకు అర్థం కాదు. 10 రాకూడదే, 100 రావాలి కదా, వస్తే 10 రాకూడదు కదా. ఒక్కసారి డెబిట్ సైడ్ చూద్దాం. 80,000 ప్లస్ 50,000 ప్లస్ 20,000 ప్లస్ 22,000 ప్లస్ 50,000 ప్లస్ 40,000 ప్లస్ 100. 2,62,100. 2,62,100 రూపీస్. 100 రూపీస్ దాంట్లో నుంచి మనం మైనస్ 2,000 మైనస్ 20,000 మైనస్ 40,000 మైనస్ 40,000 మైనస్ 30,000 మైనస్ 80,000 మైనస్ 40,000. 10,100 రూపీస్ వచ్చిందండి మనకి. 10,100 రూపీస్ వచ్చింది. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి బై ఎవరెవరికి అంటే రియలైజేషన్ అకౌంట్ లో లాస్ వచ్చింది, ఏ క్యాపిటల్ అకౌంట్ అండ్ బి క్యాపిటల్ అకౌంట్ ఈక్వల్ గా కాబట్టి 5,050 రూపీస్. 5,050 రూపీస్ అండి ఒక్కొక్కరికి. వెంటనే ఈ 5,050 రూపీస్ ని వీళ్ళ అకౌంట్స్ కి తీసుకొని వచ్చేసేయండి. టు రియలైజేషన్ అకౌంట్ లాస్ 5,050 రూపీస్. అలాగే 5,050 రూపీస్. బి ఏం ఇదిగోండి, ఒక్క నిమిషం అండి, మనకి బి కూడా తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు అనే దాని గురించి మనం రాయలేదు కదా, చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. స్టాక్ ఈస్ టేకెన్ ఓవర్ బై ఏ ఎంత అమౌంట్ తీసుకున్నాడు టోటల్ అమౌంట్ కి. రైట్,
మరి బి ఏం చేశాడు? కరెక్షన్. ద అమౌంట్ కలెక్టెడ్ ఫర్ ఫర్నిచర్ అండ్ డెటార్స్ 30,000 స్టాక్. ఓకే, బి 40,000 రూపీస్ కి మెషినరీ తీసుకున్నాడు. మనం ఇక్కడ రాసాము 40,000, ఇక్కడ రాయడం మర్చిపోయాము. సో ఇక్కడ రాసేసేయండి 40,000 రూపీస్. అర్థమవుతుందా? ఈ 40,000 రూపీస్ ఏంటి అంటే, ఇదిగోండి, మెషినరీ ఈజ్ టేకెన్ ఓవర్ బై బి 40,000 రూపీస్, రైట్? అదైపోయింది. తర్వాత అట్లాగే అమౌంట్ పే చేశారండి. ఎవరు పే చేశారు? ఏ అంట బ్యాంక్ లోన్ పే చేయడానికి అగ్రి చేశాడు. మనం ఇక్కడ రాసాం కదండి, ఏ క్యాపిటల్ అకౌంట్ 40,000 రూపీస్. ఓకే, బై రియలైజేషన్ అకౌంట్ బ్యాంక్ లోన్ పే చేద్దాం అనుకున్నాడు కదా, అమౌంట్ ఎంత అంటే 40,000 రూపీస్ మనం రాయాలి ఇక్కడ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఎటువైపు మనకి 70,000, 40,000, 1,10,000 రూపీస్, 1,10,000 రూపీస్. ఇది 50,000 రూపీస్, 1,10,000 రూపీస్, అలాగే 50,000 రూపీస్ రాసుకుని ఎటైనా రావచ్చండి మనకి. ఈ సమ్లో ఇలా వచ్చింది, 1,10,000 మైనస్ 80,000 మైనస్ 5050 is equal to 24,950 rupees to bank account. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి 50,000 మైనస్ 40,000 మైనస్ 5050 is equal to 4950 ట్రాన్స్ఫర్డ్ టు బ్యాంక్ అకౌంట్ అండి. ఈ అమౌంట్ మనం బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. బై ఏ క్యాపిటల్ అకౌంట్ 24,950, అలాగే బై బి క్యాపిటల్ అకౌంట్ 4950. సమ్ టాలీ అవ్వాలి. అవ్వకపోతే మనం ఎక్కడో మిస్టేక్ చేసాం, ఎందుకంటే మనం బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ కరెక్ట్ గా తీసుకున్నాం కదా. 80,000 రూపీస్ ఇటు సైడ్, ఇక్కడ చూద్దాం 50,000 ప్లస్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 1,000 కాదు 100 రూపీస్, 100 ప్లస్ 24,950 ప్లస్ 4950 80,000. ఇదండి మనకి ఇలా ఉంటుంది అనమాట. క్లియరా? ఏం చేసాం మనం? సింపుల్ గా మళ్ళీ చెప్దాము. స్టాక్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ బ్యాంక్, ఇవన్నిటినీ కూడా మనం ముందు రియలైజేషన్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. డెటార్స్ ఏమో ఈ మొత్తం టోటల్ అమౌంట్ గ్రాస్ వాల్యూ చేయాలి. ఇది ఎంట్రీ కూడా చెప్పాను నేను ఇలా. రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు ఉన్న అమౌంట్స్ ఉన్నట్టుగానే. తర్వాత ప్రొవిజన్ ఏదైనా ఉంటే కనుక లయబిలిటీస్ తో కలిపి ప్రొవిజన్, బ్యాంక్ లోన్, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, తర్వాత రియలైజేషన్ అకౌంట్ కి రాసుకుంటాం. నెక్స్ట్ ఎంట్రీ ఏమవుతుంది అనుకున్నారు? రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, ఎక్స్పెన్సెస్ రాసుకుంటాం. నెక్స్ట్ ఎంట్రీలో రియలైజేషన్ అకౌంట్ డేటా టు ఎక్స్పెన్సెస్ కి రాసుకుంటాం బ్యాంక్ అనేసి. ఓకే, తర్వాత పార్ట్నర్స్ తీసుకున్నటువంటి అసెట్స్ ఏవైనా ఉంటే కనుక పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి రాసుకుంటాము. ఓకే, ఇలా ఉంటుందండి మనకి. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు సమ్లో ఇచ్చింది చూద్దాం, ఆగండి ఒక్క నిమిషం, వెయిట్. ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 22. ఇదిగోండి, ఏబి అండ్ సి షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ 3:1:1. నేను ఈ ఎంట్రీస్ ఏం చెప్పబోట్లేదండి. ఎందుకు చెప్పట్లేదంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చెప్పాను కదా, మీకు అర్థమైపోవాలి. మనం అకౌంట్ వేసామంటే దాని ప్రకారం ఎంట్రీస్ రాసేసుకోవచ్చు. అగ్రి అపాన్ డిజల్యూషన్, వాళ్ళ రేషియో 3:1:1. మనం ఇందాక చెప్పిన సమ్లో ఇద్దరు పార్ట్నర్స్ ని తీసుకున్నాం, ఇక్కడ ముగ్గురు. దే ఈచ్ డిసైడ్ టు టేక్ ఓవర్ సర్టెన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ కంటిన్యూ బిజినెస్ సెపరేట్లీ. ఓకే, సరే చూద్దాం వాళ్ళ బ్యాలెన్స్ షీట్. చూడండి, అడ్జస్ట్ చేద్దాం దీన్ని. ఓకే, బ్యాలెన్స్ షీట్ చూడండి ఎలా ఉందంటే, యాజ్ ఆన్ డేట్ ఆఫ్ డిజల్యూషన్ బ్యాలెన్స్ షీట్, క్రెడిట్ ఆర్ 6,000 రూపీస్, లోన్ 1,500 రూపీస్,
కనబడుతుంది కదండి. తర్వాత ఏ క్యాపిటల్, బి క్యాపిటల్, సి క్యాపిటల్. తర్వాత క్యాష్ ఎట్ బ్యాంక్, సండ్రీ అసెట్స్, తర్వాత డెటార్స్, ప్రొవిజన్, నెక్స్ట్ స్టాక్, ఫర్నిచర్. మనం ఏం చేయబోతున్నాం ఫస్ట్ అంటే ఎక్సెప్ట్ క్యాష్, దీన్ని ఒక్కదాన్ని వదిలేసి క్యాష్ ఎట్ బ్యాంక్ వదిలేసి ఈ ముందు ఈ అసెట్స్ అన్నిటినీ కూడా సండ్రీ అసెట్స్, తర్వాత దీని గ్రాస్ వాల్యూకి అదే బ్యాడ్ డెట్స్ తీసివేయక ముందు ఉన్న టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో 24,200 రూపీస్, తర్వాత స్టాక్ 7,800, తర్వాత ఫర్నిచర్. ఈ అమౌంట్స్ అన్నిటినీ కూడా మనం రియలైజేషన్ అకౌంట్ కి మనం డెబిట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఓకేనా? చూడండి, నేను రౌండ్ అప్ చేసినవి మాత్రమే. నేను రఫ్ లెక్క చెప్పాను కదా, రఫ్ లెక్క 1, 2, 3, 4 ఇవన్నీ డెబిట్ సైడ్ కి రాసుకుంటాం. రైట్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ అంటే ప్రొవిజన్. ప్రొవిజన్, ఓకే. తర్వాత క్రెడిటార్స్, తర్వాత లోను. ఓకే, వీటిని రియలైజేషన్ అకౌంట్ మనం క్రెడిట్ సైడ్ కి రాసుకుంటాం. అంతవరకు రాసిన తర్వాత ఇంక ఏమైంది అనేది ఇక్కడికి రావాలి. ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క అసెట్ ఎలా రియలైజ్ చేశారు, ఒక్కొక్క లయబిలిటీ ఎలా పే చేశారు, పార్ట్నర్స్ ఎవరైనా తీసుకున్నారా. ఓకే, మ్యాటర్ ఇదండి మనకి సమ్ము. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి పక్కన సమ్ సేమ్ మళ్ళా తీసుకుందాం. రియలైజేషన్ అకౌంట్ యాజ్ యూజువల్ ఇందాక మనం డ్రా చేసినట్టే. ఇది రియలైజేషన్ అకౌంట్. నిమిషం, కొంచెం పెద్దదిగానే వస్తుందండి మనకి. ఏంటంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. రైట్, చాలు. తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, ముగ్గురు పార్ట్నర్స్. ఏ, బి, సి. అలాగే మళ్ళీ ఓకే, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఏ, బి, సి. ఏబిసి రాసేద్దాం మనం. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అమౌంట్ చూద్దాం తర్వాత. ఓకే, మనకి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపో. బ్యాంక్ అకౌంట్ డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అమౌంట్ చూసుకుని రాసేద్దామండి మనకి. ఇదిగోండి, క్యాష్ ఎట్ బ్యాంక్ 3,200 రూపీస్. 3,200. అలాగే క్యాపిటల్ అకౌంట్స్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి 27,500, 10,000, 7,000. 27,500, 10,000. ఓకే, నెక్స్ట్ అంతేగా, ఈ మూడు అమౌంట్స్ రాసేసాం. ఓకే, నెక్స్ట్ సన్డ్రీ అసెట్ 17,000. రియలైజేషన్ అకౌంట్స్ రండి. లేదే, మీ పైనుంచి చేసినప్పుడు పోయినాయి. పైనుంచి బట్టలారేస్తున్నారు కదా. లేదే, మాయా. ఆ, ఆ. ఆహా, కడిగా నేను. కడిగా, కడిగా కడిగా. అమౌంట్ రూపీస్, రియలైజేషన్ అకౌంట్ ఇది.
మా పక్కన వాళ్ళు వచ్చి పలకరించారులేండి, అందుకని మధ్య మధ్యలో అలా డిస్టర్బెన్స్ ఉంటా ఉంటాయి మనకి. రియలైజేషన్ అకౌంట్ అండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఎక్సెప్ట్ క్యాష్, ఎక్సెప్ట్ క్యాష్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇందాక చెప్పినట్టు. ఓకే, మొత్తం ఎన్ని, 1 2 3 4 రాద్దాం. రియలైజేషన్ అకౌంట్ లో ఫస్ట్ టు సన్డ్రీ అసెట్స్, టు సన్డ్రీ అసెట్స్ 17,000 రూపీస్. నెక్స్ట్ డెటార్స్ 23,000. సారీ, డెటార్స్ మొత్తం ఎంత అమౌంట్ ఉందో మొత్తం అండి, ఇదిగోండి 24,200 రూపీస్. వెంటనే ప్రొవిజన్ ఇక్కడ రాసేద్దామండి. ఎంతండి ప్రొవిజన్, 1,200 రూపీస్ ప్రొవిజన్, 1,200 రూపీస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1,200 రూపీస్. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఫర్నిచర్, టు స్టాక్ అకౌంట్ 7,800, టు ఫర్నిచర్ 1,000 రూపీస్ రాసాం కదా. అలాగే మనం క్రెడిటార్స్ లోను, క్రెడిటార్ 6,000, క్రెడిటార్స్ 6,000 రూపీస్, లోన్ 1,000 రూపీస్ అంతే. లోన్ 1,000 రూపీస్, ఇదిగోండి చూడండి. లోన్ 1,500 అండి, సారీ, లోన్ 1,500 రూపీస్. మొత్తం ఉన్నాయి ఉన్నట్టు రాసేసామండి. వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కూడా అమౌంట్ కూడా రాసేసాము, మనం క్యాష్ కూడా రాసేసాము, అయిపోయినాయి. ఇప్పుడు ఎలా రియలైజ్ చేశారో చూద్దాం ఒక్కొక్కటి. గుడ్ విల్ ఈస్ టు బి ఇగ్నోర్డ్ అంట, అసలు మనకి గుడ్ విల్ లేదు. ఏ ఈస్ టు టేక్ ఓవర్ ఆల్ ద ఫిక్చర్స్ 800 రూపీస్. ఏ గురించి చెప్తానండి, స్టార్ట్ చేశారు. ఇదిగోండి అసెట్స్ లో మనకి ఫిక్చర్స్ అంటే ఏంటి, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అంటారు కదండి. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అంటే 800 రూపీస్ తీసుకున్నాడంట ఏ. ఓకేనా, వాటితో పాటు ఇంకేమైనా తీసుకున్నాడా చూద్దాం. డెటార్స్ అమౌంటింగ్ 20,000 ఎట్ 17,200 రూపీస్ కి. ఇదిగోండి డెటార్స్ ఎంత, మొత్తం 24,200 రూపీస్ అమౌంట్ అయితే, చూడండి ఒకసారి, 24,200 రూపీస్ అమౌంట్ అయితే దానిలో 20,000 రూపీస్ డెటార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అర్థమవుతుందండి, కనబడుతుందా లేదంటే ఇక్కడ రాయనా, ఇదిగోండి ఇక్కడ రాద్దాం. మొత్తం డెటార్స్ 24,200 రూపీస్ అయితే దానిలో 20,000 రూపీస్వి అంటే ఇంకా మిగిలిన 4,200 గురించి ఏం చెప్పారనేది మళ్ళీ చూద్దాం. 20,000 రూపీస్ డెటార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 17,200 రూపీస్ అమౌంట్ సంస్థకి ఇచ్చేసి తీసేసుకున్నాడు. ఓకేనా, డెటార్స్ కలెక్ట్ అయిపోయింది అమౌంట్ 70,200 రూపీస్ కండి. ఓకే, క్లియరా? అంటే రిమైనింగ్ ఎంత ఉందండి, ఇంకా 4,200 రూపీస్ ఉంది. అర్థం చేసుకోండి, డెటార్స్ మొత్తం 24,200 అయితే డెటార్స్ అమౌంటింగ్ ఎంతండి, 20,000 రూపీస్ కి. ఇదిగోండి ఏఈస్ టు టేక్ ఓవర్ తీసుకున్నాడు 20,000 రూపాయలు వాల్యూ చేసేటటువంటి డెటార్స్ ని 70,200 రూపీస్ కి డెటార్స్ తీసుకున్నాడు. అంటే ఇంకెంత మిగిలింది మనకి, 4,200 రూపీస్ డెటార్స్ ఉన్నారు. వీళ్ళ గురించి ఏమైంది అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. ముందైతే ఈ 2 పాయింట్స్ రాసేసుకోవచ్చుగా మనం ఏ గురించి. ఓకేనా, రైట్. సో మనం ఎటు సైడ్ రాసుకోవాలండి, ఈ 2 పాయింట్స్ గురించి, ఏది, డెటార్స్ గురించి, ఫర్నిచర్ గురించి. డెటార్స్ లో ఇంకా అమౌంట్ ఉందండి 4,200 రిమైనింగ్, ఏమన్నారు తర్వాత చూద్దాం. బై ఏ క్యాపిటల్ అకౌంట్, ఏ క్యాపిటల్ అకౌంట్ ఏంటేంటి, ఫస్ట్ ఫర్నిచర్ అంటే ఫిక్చర్స్ అన్నారు, ఏది ఇస్తే అదే రాద్దాం. ఫిక్చర్స్ 800 రూపీస్, తర్వాత డెటార్స్ వచ్చేటప్పటికి 17,200 రూపీస్ కి. క్లియర్ అయిపోయింది ఇక్కడికి, 18,000 రూపీస్. వెంటనే మనం ఏం చేద్దామంటే ఏ క్యాపిటల్ అకౌంట్ లోకి వెళ్ళిపోయి, ఇదిగోండి టు రియలైజేషన్ అకౌంట్ అని రాసి
అకౌంట్ 18,000 రూపీస్ రాసేసాం. అయిపోయిందండి, క్లియరా? నెక్స్ట్ అంటే అసెట్స్ లో మనకి ఫర్నిచర్ తేలిపోయింది లెక్క. తర్వాత డెటార్స్ లో కొంత అమౌంట్ తేలిందంటే ఇంకా 4,200కి ఏం చేశారనేది చూద్దాం. తర్వాత ద క్రెడిటార్స్ ఆఫ్ 6,000 రూపీస్ టు బి అజ్యూమ్డ్ బై ఏ ఎట్ ద ఫిగర్. అంటే క్రెడిటార్స్ ఏవైతే ఉన్నాయో 6,000 రూపాయల క్రెడిటార్స్ ని 6,000 రూపాయలకే ఏ ఎవరు తీసుకున్నారు ఇక్కడ క్రెడిటార్స్ ని? క్రెడిటార్స్ అంటే ఏంటి? లోన్ పే చేయడానికి అగ్రి చేశాడంట. ఓకే, సో మనం ఇదిగోండి క్రెడిటార్స్ ఇక్కడ రాసుకున్నాం కదండి. క్రెడిటార్స్ క్లియర్ చేయడానికి ఎవరు తీసుకున్నారు బాధ్యత అంటే టు ఏ క్యాపిటల్ అకౌంట్ ఏ 6,000. మనకి ఏంటంటే అండి సమ్ లో మనకి ఇచ్చినటువంటి సమ్ లో ఈ 6,000 ఇక్కడ రాయలేదు, ఇక్కడ కూడా రాయలేదండి. ఓకే, ఎందుకంటే ఏదైనా కానీ రైట్ ఆఫ్ అయిపోతుంది కదా, ఇక్కడ ఇక్కడ అనేసి రాయలేదు. కానీ నేను రాసే చెప్తాను. నేను 6,000 రూపీస్ క్లియరా? ఇంకా ఏమైంది అంటే క్రెడిటార్స్ క్లియర్ అయిపోయిందండి మనకి. ఈ క్రెడిటార్స్ పాయింట్ అయిపోయింది. ఓకే, అసెట్స్ లో కూడా మనకి ఏమేమి అయిపోయినాయి అంటే మీకు ఫర్నిచర్ అయిపోయింది, తర్వాత డెటార్స్ లో కొంత అమౌంట్ అయిపోయింది. ఇంకా స్టాక్ గురించి ఏం చేశారో తెలియలేదు నీకు. తర్వాత సండ్రీ అసెట్స్ ఏం చేశారో తెలియలేదు. చూద్దాం. బీస్ టు టేక్ ఓవర్, చూడండి, ఆల్ ద స్టాక్స్ ఎట్ 7,000 రూపీస్ అండ్ సర్టెన్ ఆఫ్ ది సండ్రీ అసెట్స్. సరే, ఫస్ట్ 7,000 రూపీస్ వరకు తేలిపోయింది కదండి. బి ఇదిగోండి సండ్రీ అసెట్స్ 17,000. ఏది స్టాక్ 7,800 రూపీస్ స్టాక్ ఏదైతే ఉందో 7,000 రూపీస్కి బి ఇదిగోండి స్టాక్ గురించి. ఓకే, బై బి క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్ స్టాక్ స్టాక్ అకౌంట్ 7,000 రూపీస్కి. క్లియర్? నెక్స్ట్ ఇంకేం చేశాడంట బి చూద్దాం. ఇదిగోండి సండ్రీ అసెట్స్ ఎట్ 7,200 బీయింగ్ బుక్ వాల్యూ లెస్ 10%. సండ్రీ అసెట్స్ 17,000 సండ్రీ అసెట్స్ అండి ఉంది. ఓకేనా? ఎంతండి? 17,000 సండ్రీ అసెట్స్ లో రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? 7,200 రూపీస్ ఏవైతే ఉన్నాయో సండ్రీ అసెట్స్ ని అంటే 10% తగ్గించి తీసుకున్నాడంటండి. అంటే ఏంటి? 90% కి సమానమైనటువంటి వాల్యూ ఇది. 90% కి సమానమైన వాల్యూ. అప్పుడు మనం ఏం చేయాలి? మనకి అసలు 17,000 లో ఎంత అమౌంట్ వాల్యూ గల అసెట్స్ తీసుకున్నాడనేది తెలియాలి అంటే ఇది 90% కి సమానం కదండి. సో 100/90 × 7,200 క్యాల్కులేట్ చేయండి. 100/90 × 7,200 ఈజ్ ఈక్వల్ టు 8,000 రూపీస్ అసెట్స్ అండి ఇవి. అర్థమవుతుందండి? 8,000 రూపాయల విలువైనవి 10% తగ్గించుకుని 7,200కి తీసుకున్నాడు. అంటే మనకి టోటల్ సండ్రీ అసెట్ 17,000 లో బుక్ వాల్యూ 8,000 పోతే ఇంకా రిమైనింగ్ 9,000 అసెట్స్ గురించి ఏం చేశారనేది చూద్దాం. 9,000 అసెట్స్ ఇంకా సండ్రీ అసెట్స్ మిగిలినాయి. సరే, ముందైతే మనం ఏం చేద్దాము అంటే బి తీసుకున్నాడు కాబట్టి 7,200కి బి క్యాపిటల్ అకౌంట్ రాద్దామండి. ఇదిగోండి సండ్రీ అసెట్స్ గురించి చెప్తున్నాడు 17,000 లో. ఇదిగోండి సండ్రీ అసెట్స్ 7,200 రూపీస్. ఇక్కడికి వీడిది క్లియర్ అయిపోయింది. 14,200 రూపీస్. రైట్, నెక్స్ట్ చూద్దాం. సి ఏం చేశాడంటే C's take over the remaining sundry assets at 90% of book value less 100. రిమైనింగ్ ఎంత ఉన్నాయండి సండ్రీ అసెట్స్? 9,000. 9,000 అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెస్ 90% అంట. డైరెక్ట్ గా -90% వేసేయండి, సరిపోతుంది. 9 లెస్ కనీసం ఇంటూ -10% వేయచ్చు. 90 కాదు, 9,000 -10% వేయచ్చు. లేదంటే గనక 9,000 -10% డైరెక్ట్ గా ఇలా వేయొచ్చు. ఎంత వస్తుందంటే 8,000. మీరు క్యాల్కులేటర్ యూజ్ చేస్తారు కదా, డైరెక్ట్ గా -10% వేస్తే 8,100 వచ్చింది. మళ్ళీ 100 రూపీస్ అలవెన్స్ అంట. సో ఈ 100 రూపీస్ ని మైనస్ చేస్తే 8,000 రూపీస్ వాల్యూకి సి తీసుకున్నాడు. ఇక్కడికి క్లియర్ అయిపోయింది. ఇది కూడా మొత్తం సండ్రీ అసెట్స్ కథ
క్లోజ్ అయిపోయింది. బై సి క్యాపిటల్ అకౌంట్ రాద్దాం. సండ్రీ అసెట్స్ ఎంత అమౌంట్ కండి? 8,000 రూపీస్. అర్థమవుతుంది కదా పాయింట్? నెక్స్ట్ అంతా తీసేద్దాము. చాలా స్లోగా చెప్తున్నానండి నేను, ఎందుకంటే పాయింట్స్ కొంచెం అంతా డెప్త్ గానే ఉన్నాయి అందుకని. అండ్ assume responsibility for the discharge of the loan together with accruing interest of 30 which has been recorded in the books, right? అయితే ఇక లోన్ ఉంది కదండి, లోన్ కూడా తీసుకున్నాడని ఎగ్జంప్షన్ తీసుకోమంటున్నాడు. 15 ఎవరు? సీనే. 1530 రూపీస్ లోన్ అనగానే ఇదిగోండి, మనం లోన్ ఇక్కడ రాసుకున్నాం కదండి, ఇటు సైడ్కి వచ్చేసేయండి. టు సి క్యాపిటల్ అకౌంట్ లోన్ 30 రూపీస్ అంట, అంటే 1530 రూపీస్. క్లియరా? ఇంతవరకు అయిపోయింది మనకి. నెక్స్ట్ అన్ని అయిపోయిన తర్వాత మనం క్యాపిటల్ అకౌంట్స్కి వద్దాంలేండి. ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ డిజల్యూషన్ వర్ 270. ఓకే, డిజల్యూషన్ ఫార్మ్ ఎక్స్పెన్సెస్ అన్నాను కదండి, డిజల్యూషన్ కి సంబంధించి ఎక్స్పెన్సెస్, రియలైజేషన్ ఎక్స్పెన్స్ అన్నాను కదండి, అవి ఎంత అండి? 270 రూపీస్ టు బ్యాంక్ అకౌంట్. యాక్చువల్గా ఏంటంటే బ్యాంక్ అని రాయంగానే మనం బ్యాంక్ అకౌంట్కి వెళ్ళడం అలా చేయాలి. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే తీసుకెళ్ళట్లేదు నేను. ద రిమైనింగ్ డెటార్స్ వర్ సోల్డ్ టు ఏ డెట్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫర్ 50% ఆఫ్ బుక్ వాల్యూస్. చూడండి ఇక్కడ డెటార్స్ మనకి ఇక్కడ చెప్పున్నారు కదండి, డెటార్స్ ఇదిగోండి. డెటార్స్ మొత్తం 24,200 రూపీస్ నేను ఇక్కడ చెప్పాను, ఇదిగోండి. దాంట్లో 20,000 రూపీస్, ఇదిగోండి 20,000 రూపీస్ ని ఏ తీసేసుకుంటే ఓకే, ఇంకా మిగిలిన 4,200 ఉన్నాయి, వాటి సంగతి ఏమైందో చూద్దాము అన్నాను కదండి. ఇదిగోండి, అయితే ఆ 4,200 రూపీస్ డెటార్స్ లో 4,200 లో 50% అంటే కలెక్ట్ అయ్యింది, అంటే 2,100 రూపీసే కలెక్ట్ అయినట్టు ఇక మనం తీసుకోవాలి, అమౌంట్ వచ్చినట్టు. ఓకే, డెటార్స్ కూడా క్లియర్ అయిపోయింది మనకి ఇక్కడ. ఇదిగోండి డెటార్స్ ఇక్కడ ఉన్నారు కదండి, మేము ఇవ్వండి అమౌంట్ కలెక్ట్ అయినట్టు రాసుకోవాలి. బై బ్యాంక్ అకౌంట్ 2,100 రూపీస్, అంతే. ఇంకా అయిపోయినాయండి, ఇంకేం లేవు. ఇక మనం ఏం చేద్దామంటే ముందు ఉన్నవి ఉన్నట్టుగా ఈ క్యాపిటల్ అకౌంట్స్ కి, ఓకే, వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి ఏవి రాయాలో అవి రాసేసుకుంటా వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఏ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ కి వచ్చేసేయండి, 6,000 రాద్దాం ఫస్ట్. బై రియలైజేషన్ అకౌంట్ 6,000 రూపీస్. క్రెడిటార్స్ తీసుకున్నట్టున్నాడు కదండి అది. తర్వాత సి క్యాపిటల్ అకౌంట్ లో బ్యాంక్ లోన్ కి సంబంధించి 1530 డైరెక్ట్ ఇక్కడ వేసేస్తున్నానులేండి నేను, 1530 రైట్. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా ఇటు సైడ్ అంటే ఇంకేం లేవు. అలాగే ఇటు సైడ్కి వచ్చేసేయండి. 18,000 ఆల్రెడీ రాసేసామండి మనం డెబిట్ సైడ్ క్యాపిటల్ అకౌంట్ లో. తర్వాత స్టాక్ కానివ్వండి, తర్వాత బికి సంబంధించి 14,200 రూపీస్ రాసేద్దామండి ఇక్కడ, ఇదిగోండి 14,200 రూపీస్. ఇంకా ఇంకా సి 8,000 రూపీస్, సికి 8,000 రూపీస్ అండి. అయిపోయింది ఇంతవరకు. ఇక ఈ బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళిపోయి ఈ 2,100 రూపీస్ తర్వాత ఈ 270 రూపీస్ బ్యాంక్ అకౌంట్ లో రాసేద్దాం. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ లో రియలైజేషన్ అకౌంట్ అంటే డెటార్స్ నుంచి 4,200 అయినా దాంట్లో మనకి 2,100 రూపీస్ రిసీవ్ చేసుకున్నాము. అలాగే రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కి రియలైజేషన్ అకౌంట్ 270 రూపీస్, ఇంతే. ఇంకేమైనా మిస్ చేస్తే కనుక లెక్క టాలీ అవ్వదండి ఇది. ఓకేనా? ఇక మనం మొత్తం టాలీ చేసేసుకుంటాము. ఓకే, ఇది ఇక సమ్ లోకి వెళ్ళిపోదామండి. ఇంకా పాయింట్స్ అన్ని అలా రాయాలి. ఇక మెయిన్ సమ్ ఇది, ఇది చూడండి. ఓకే రైట్. ఈ నాలుగిటి గురించి ఎలా చెప్పారు? ఇదిగో అలాగే ప్రొవిజను. తర్వాత ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వమాకండి, 6,000 రూపీస్ ఉంది కదండి, 6,000 రూపీస్ క్రెడిటార్స్ ఉన్న అది రాయలేదు వీళ్ళు, క్రెడిటార్స్ 6,000 రూపీస్ రాయలేదు.
అంటే ఇక్కడ రాసుకుంటాము, అలాగే ఇక్కడ ఏ క్లియర్ చేసేసాడు అనేసి ఇక్కడ కూడా నేను రాశాను. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళు రాయలేదు. రాయకపోయినా కానీ ఎఫెక్ట్ ఏమి పడదు. ఇదిగోండి, 6,000 రూపీస్, 6,000 రూపీస్ మనం రాసాము, ఇక్కడ వీళ్ళు రాయలేదు. రాయకపోయినా కూడా ఎఫెక్ట్ ఏమి పడదు. సేమ్ అమౌంట్ వస్తుంది. 6,000 తెలిసిందే కదా మనకి పాయింట్. రైట్, ఇక మిగిలిన పాయింట్స్ అన్ని సేమ్. ఇదిగోండి ఎక్స్పెన్సెస్, తర్వాత 30 రూపీస్. 30 రూపీస్ అంటే ఏంటి? 1,500. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఉంది కదండి, బ్యాంక్ లోన్ కూడా సేమ్ అమౌంట్ కాబట్టి ఈ 1,500 రూపీస్ కూడా ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు. 1,500 రూపీస్ అనేసి రియలైజేషన్ అకౌంట్ కి రాయలేదు. ఇక్కడ 1,500 రూపీస్ ని కలిపేసి ఇక్కడ కూడా రాయలేదండి. రైట్, మనం ఏం చేసామంటే దాన్ని తీసుకున్నాం. నేను అలాగే చెప్తానండి. ఇదిగోండి 1,500 రూపీస్, నెక్స్ట్ 1,530 రూపీస్. అది మనకి అయినా సరే నెట్ సేమ్ అమౌంట్స్ వస్తాయి. టోటల్ అమౌంట్ ఇంతే, 4080. చూడండి, ఇది ఏంటి అంటే మొత్తం డెబిట్ సైడ్ ఎక్కువ ఉందండి. ఇటు సైడ్ మనం లెస్ చేస్తే 6,800 రూపీస్. మనం ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే 2:1, 3:1:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తే లాస్ వచ్చింది. ఇదిగోండి లాస్ వచ్చింది. ఈ లాస్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదిగోండి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఈ క్రెడిటార్స్ అమౌంట్, తర్వాత డిజల్యూషన్ అసెట్స్ ఎలా అయితే తీసుకున్నారో ఈ 3 అమౌంట్స్ మనం కూడా రాసాం కదండి సేమ్. అట్లాగే ఇదిగోండి 1,530, ఇదేంటి అంటే బ్యాంక్ లోన్, ఇది క్రెడిటార్స్. ఓకే, ఆ లాస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇది లాస్. ఇది అయిపోయిన తర్వాత ఈ మొత్తం అమౌంట్స్ ని ఫైనల్ చేస్తే ఏకేమో మనకి డెబిట్ సైడ్ ఎక్కువ ఉందండి. ఫైనల్ పేమెంట్ 11,420 రూపీస్ పే చేయాలంట. వీళ్ళేంటి రిసీవ్ చేసుకోవాలి 55,60,830 రూపీస్. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఐటమ్ అండి. తర్వాత డిజల్యూషన్ ఎక్స్పెన్సెస్, తర్వాత కలెక్షన్ ఫ్రమ్ డెటాస్ 2,100. ఇంకా బిసి మనకి ఏంటంటే అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం వాళ్ళ నుంచి, ఈయనకి పే చేసి పంపిస్తామండి. ఇది మనకి ఓకేనా, టోటల్ గా టాలీ అయిపోతుంది. సేమ్ మనం చేసింది కూడా ఇంతే. ఇదిగోండి, ఇంకా వీళ్ళ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అమౌంట్స్ మనం రాయలేదు. అది ఓకే. ఇక్కడ మనకి 6,800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, లాస్ వచ్చింది, అది కూడా మనం రాయలేదు. ఫైనల్ చేసింది ఇలా అన్నమాట. ఓకే, ఇదల్లా కూడా మనకి ఏంటంటే రియలైజేషన్ ఆఫ్ సన్ట్రీ అసెట్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. సన్ట్రీ అసెట్స్ 17,000 అయితే ఇదిగోండి బుక్ వాల్యూ 8,000 రూపీస్ అంటే రిమైనింగ్ 9,000 రూపీస్. ఇదిగోండి 7,200 ఇంటూ 100/90 చేయాలని చెప్పాను కదా నేను. అది నెక్స్ట్ 90% కి అంటే 8,100, 100 రూపీస్ లెస్ చేస్తే 8,000 రూపీస్ కి సి తీసుకున్నాడు. తర్వాత డేటాకి సంబంధించి బుక్ వాల్యూ 24,200, 20,000 కి తీసేసుకుంటే 4,200, దీంట్లో 50% అంటే 2,100, అంతే సేమ్. ఓకే స్టూడెంట్స్, క్లోజ్ చేసేస్తున్నా అండి. చాలా పెద్ద క్లాస్ అయింది ఇది.